ఎన్నికల ముందు అంగన్వాడీలకు ఇచ్చిన హామీ అమలు చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దండంపల్లి సత్తయ్య, పట్టణ కన్వీనర్ ఔట రవీందర్ డిమాండ్ చేశారు. కనీస వేతనం 26,000 రూపాయలు నిర్ణయించి అమలు చేయాలని కోరారు. ఎన్నికల ముందు అంగన్వాడీలకు ఇచ్చిన హామీ అమలు చేయాలని కోరుతూ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దండంపల్లి సత్తయ్య, పట్టణ కన్వీనర్ ఔట రవీందర్ మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. అంగన్వాడీ కేంద్రాలను నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఎన్నికల ముందు అంగన్వాడీలకు ఇచ్చిన హామీ అమలు చేసి కనీస వేతనం 26,000 రూపాయలు నిర్ణయించి అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నల్గొండ పట్టణ అధ్యక్షురాలు సరిత, అనిత, ప్రమీల, సిఐటియు పట్టణ నాయకులు సాగర్ల మల్లయ్య, జేరిపోతుల యాదయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఒక కార్యాచరణ రూపొందించుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు అంగన్వాడీలకు ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీలను అమలు చేయమని చెప్పేసి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా పిఎం శ్రీ సంబంధించిన యోగా 4,131 కేంద్రాలను ఇతర సంబంధించినకు సెంటర్లకు అప్పచెప్పాలని చెప్పేసి మేము సిఐటిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రత్యేకంగా మళ్ళీ తీసుకొచ్చి అక్కడ ఇంకో సెంటర్ పెడితే అంటే ఈ సెంటర్లన్నిటి నిర్వీర్యం చేసి ఈ సెంటర్లన్నిటి బంద్ చేయాలని చెప్పేసి అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నదేంది అర్థమవుతున్న పరిస్థితి ఉంది. కనుక ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాలు ఇవ్వాలి. ఈ యొక్క పిఎంఈ సంబంధించిన ఏదైతే సెంటర్లు ఉన్నాయో ఆ సెంటర్లన్నిటి కూడా అంగన్వాడీలకు అప్పచెప్పాలని చెప్పేసి మేము ప్రధాన డిమాండ్లతోని ఈరోజు ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మెమోరాండం ఇచ్చడం జరుగుతుంది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం సంబంధించిన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని ఈ అంగన్వాడీలకి అప్పచెప్పాలనే ఉద్దేశంతో చేయాలని చెప్పేసి అనేక కార్యక్రమాలు ఉన్నాయి. 23వ తారీఖు నాడు ఈరోజు మన అంబేద్కర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా జూన్ 28వ తారీఖు నాడు ప్రాజెక్టుల ముందుల మానవహార కార్యక్రమాన్ని నిర్వహించడం, అదేవిధంగా జూలై 10వ తారీఖు నాడు ఆల్ ఇండియా సంబంధించిన డిమాండ్ డే సందర్భంగా ధర్నా కార్యక్రమాలు, రిలే నిరాదీక్షలు పెట్టాలని చెప్పేసి యూనియన్ పిలిపించింది. దానిలో భాగంగానే ఈ యొక్క దఫాల వారీగా ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోయి ఈ అంగన్వాడీ సమస్యల పరిష్కారం వరకు మేము పోరాటం కొనసాగిస్తాం. తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రీ ప్రైమరీ స్కూల్కు సంబంధించినటువంటి వాటిని ప్రత్యేకంగా నిర్వహించకుండా ఈ అంగన్వాడీ సెంటర్లకే అప్పచెప్పాలనేది ప్రధానమైన డిమాండు. మొత్తం చూస్తే ఆ అంగన్వాడీ సెంటర్లను పరోక్షంగా రద్దు చేయడానికి కుట్ర చేస్తూ ఉంది. 3 సంవత్సరాల పిల్లలను కూడా ప్రైమరీ స్కూళ్ళకి పంపిన తర్వాత అంగన్వాడీ సెంటర్లకు పిల్లలు ఎవరు వస్తారు, పిల్లలు లేదనే పేరుతోటి ఆ సెంటర్లను మూసేసి బాలింతలకి సంబంధించినటువంటి పోషకాహారం అందించకుండా పేదల నోట్లో మట్టు కొట్టడానికి ప్రభుత్వం కుట్ర చేస్తుంది. ఈ విధానాన్ని మానుకోవాలి. ఆ ప్రీ ప్రైమరీ స్కూల్స్ ఏవైతున్నాయో ఆ అంగన్వాడీ సెంటర్లనే నిర్వహించే విధంగా అంగన్వాడీ సెంటర్లకు బాధ్యత ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో అనేక పోరాట కార్యాచరణ రూపొందించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇస్తున్నాం. రేపు 28, 29 తారీఖులో మానవారాలు, తర్వాత ఆగస్టు 10కి పెద్ద ఎత్తున కలెక్టరేట్ల ముందు ధర్నాకు డిమాండ్ చేసే సందర్భంగా ధర్నాకు కార్యక్రమాన్ని కార్యాచరణ రూపొందించడం జరిగింది.